ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. కార్మికులు కూడా మంచి అవకాశంగా ఇసుక సప్లై అవుతుంది. కార్మికులకు అందుబాటులో అన్ని పనులు జరుగుతున్నాయి. అన్ని శుభ్రంగా పని చేసుకుంటున్నాము. ఏంటి, నేను ఎలక్ట్రీషియన్ని. నాకు ఇదివరకు పని చేసుకోవాలంటే ఇసుక లేదు. ఇసుక వేసామంటే టాప్ వాళ్ళకి పని ఉండాలి. టాప్ వాళ్ళకి పని ఉండాలంటే సెంటరింగ్ వాళ్ళకి, కార్పెంటర్కి, వాళ్ళందరికీ ఉండాలి. ఈయన ఇసుక ఇవ్వమంటేనేమో రేట్లు పెంచి పారేసేసి కార్మికులకి పని లేకుండా చేశాడు. ఈ 5 సంవత్సరాలు కార్మికులు నానా ఇబ్బందులు పడ్డారు. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇసుక ఉచితంగా ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? ఉచితంగా ఇవ్వబట్టే కార్మికులు మంచి సంతోషంగా జాబులు చేస్తున్నారు, అన్ని విధాలుగా పని చేసుకుంటున్నారు. అంటే వైసీపీ వాళ్ళు అలా అన్నారు, ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదని అంటుందిగా. వైసీపీకి ఏంటంటే ఎక్కడికక్కడ దోసుకోవటం, మట్టి పిల్లలు లారీలతో తోలించుకుంటున్నారు. కానీ కార్మికుల గురించి ఎవరు పట్టించుకున్నారండి? పట్టించుకున్నాం, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం, అది ఇది అన్నారు. డబ్బులు ఎందుకండి? డబ్బులు ఎవరికి కావాలి? ఇసుక సప్లై, ఫ్రీ సప్లై చేయండి, కార్మికులకు జాబ్ చేసుకుంటారు. గవర్నమెంట్ మీద మంచి ఉత్సాహంగా, ప్రేమగా చెబుతారు. నువ్వేం అదేమి చేయకోకుండా కార్మికులకు రావాల్సిన బకాయిలు రావు. భవన నిర్మాణ కార్మికుల నిధులు రావాల్సిన కూడా మాకు 100 కోట్లు ఉండే కార్మికుల డబ్బు మొత్తం సోహా చేశారు. ఇంకెలా అండి? కార్మికులు ఎలా బతుకుతారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ వచ్చినాక అన్ని సదుపాయాలు ఇచ్చింది. మీకు ఏం కావాలంటే మేము చేస్తాం, మేము ఉన్నాం అని అంటున్నారు. ఇంకంతకంటే మాకేం కావాలండి? పనులు అంతా బాగున్నాయా? అన్నీ బాగానే ఉన్నాయండి పనులు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? గవర్నమెంట్ వచ్చినాక లాండ్ ఆర్డర్ అయితే కొద్దిగా చాలా పక్కాగా బాగానే ఉంది. ఎక్కడ ప్రజలకైతే ఎక్కడ ఇబ్బందులు అయితే లేదు, ప్రాబ్లం లేదు. సో ఎక్కడైనా అరాకొర జరిగినా అవి పరిగణ లేదు. మెయిన్ అంటే ఎక్కడైతే ప్రజలకైతే ఇబ్బంది అయితే లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదు, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు పోలీసులు. రేపు మా గవర్నమెంట్ వస్తుంది, బట్టలు తీసి నిలబెడతాను, అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరు ఏంటంటే వాళ్ళ వైసీపీ వాళ్ళకి అనుకూలం లేదు డిపార్ట్మెంట్. వాళ్ళకి అనుకూలంగా కలగకుండా అధికారంలో ఉండి వాళ్ళు ఏదైనా చేస్తే అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే అధికార పార్టీలు లేరు. వాళ్ళు అధికార పార్టీలు ఉన్న భ్రమలో ఉన్నారు. వాళ్ళు సెక్యూరిటీ లేదు, వ్యవస్థ తేడా ఉంది, బట్టలు కొడుతుంటే ఎలాగా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు. నువ్వు నేను ఇచ్చింది కదా, ఇవాళ నేను ఉంటారు, రేపు ఆడు ఉంటాడు, ఇంకొకరు ఉంటాడు, ఎవరో ఉంటాడు. పదవిలో అధికారులు ఎవరైనా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కష్టపడి, అహోరాత్రులు కష్టపడి వాళ్ళ టాలెంట్ని కొట్టి వాళ్ళు జాబ్కి వచ్చారు. వాళ్ళు ఏమైనా ఆషమాష వ్యక్తులు ఏం కాదు. వాళ్ళకి విలువలు ఉంటాయి, ప్రమాణ విలువలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటాయి, వాళ్ళు కూడా పక్కగా ఉంటారు. వాళ్ళంటే వ్యవస్థని కోసం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా ఆరోపణ చేశారనుకోండి, ప్రభుత్వం తరఫున పోలీసులు పంపిస్తే అదేదో పోలీసులు ఏదో వాళ్ళు కావాలని చేసినట్టు కాదు కదా. ఇప్పుడు మొన్న ఒకడున్నాడు టీడీపీ సోషల్ మీడియా మరి ఆయన తీసుకెళ్ళి లోపల ఇలా జగన్ గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడితే లోపల ఇలా ఎవరైనా ఒకటే. చట్టానికి చంద్రబాబు నాయుడు దాంట్లో ఎవరైనా ఒకటే. వైసీపీ కొంతమంది నేతలు ఇప్పుడు కావాలని గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు అరెస్టాలు చేస్తుంది. నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుంటూరు నుంచి అవతల వైపు ఉన్న వాళ్ళందరూ నరుగుతా, ఇటు వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చి ఉత్తరాంధ్ర కోసం వాళ్ళందరినీ బయటకు వచ్చి పడతామని మాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడటం కరెక్టేనంటారు. అసలు వాళ్ళు మతి ప్రేమించారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు అనుభవించారు. అలాగే దిక్కుతోచగా పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఖాళీగా ఉన్నారు ఇంట్లో. ఖాళీగా ఉన్నాడు ఏం చేస్తాడు? 4 గోళ్ల మధ్య ఉన్నాడు కాదు, ఏం పని చేయకపోతే ఏం చేస్తాడు? సైకోలా మాట్లాడతాడు. వీళ్ళు కూడా సైకోగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం వచ్చి ఏదైనా పనులు చేస్తే ఎవరైనా లాండ్ ఆర్డర్ ఏంటి, గవర్నమెంట్ అంటే ఏం జరుగుతుంది బయట తెలుస్తుంది. 4 గోళ్ల మీద కూర్చున్నారు. అమరశిక్షణ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ మాజీ మంత్రి ఉన్నాడు కదా, కారుమూరి నాగేశ్వరరావు. ఆ టీడీఆర్ బాండ్లు బోర్డు ఉన్నాయి. ఆ కుంభకోణం అంతా చేసేవన్నీ తీస్తే జైలుకి వెళ్తాడు ఆయన. ఇప్పుడు ఆయన గెలిపించుకున్నాడు, ఆయన దృష్టి లేదు, అవన్నీ నివేదన వస్తే ఆయన కూడా జైలుకి వెళ్తారు త్వరలో. అంటే ఇప్పుడు ఇలాగ మేమున్న 5 సంవత్సరాలు ప్రజలు ఇబ్బంది పడలేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ వాళ్ళు పదే చెప్తున్నారు. దాని మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే టైంకి గవర్నమెంట్ ఆస్తులు పెట్టి ఇచ్చేవారు, ఎక్కడ పెడితే ఇచ్చి పారదీవారు, జీతాల్లోకి ఇచ్చేవారు. ఇలా సొమ్మేం పోయింది. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తున్నాడు. వీళ్ళు ఏంటంటే ఎక్కడ ఇన్కమ్ చూసేటట్టుగా దానికి లాభం వచ్చినట్టు చూసుకొని వీళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అలాగని ఈ గవర్నమెంట్ తాకట్టు పెట్టి ఇవ్వట్లేదు కదా, ఏది బాండ్లు తాకట్టు పెట్టలేదు ఎవరికి. సో ఆ గత గవర్నమెంట్లో ఏముంది, తెల్లారి తప్పు చేయడం వాళ్ళ పరిస్థితి. లేదనుకుంటే ఏ గవర్నమెంట్ ప్రాపర్టీ మార్టిగేజ్ చేయడమే.
ఇప్పుడు గవర్నమెంట్లో ఎక్కడైనా మార్టిగేజ్ చేశారా? పోనీ మీరు చెప్పండి, మీడియా మిత్రులు మీకు తెలుసు కదా. ఎక్కడైనా ఈ గవర్నమెంట్లో ఎక్కడైనా పలానా ఆస్తి మార్టిగేజ్ చేసి జీతాలు ఇవ్వడం కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ జరుగుతుందా? రోడ్ బడ్జెట్ ఉంది, అన్ని చెక్ చేసుకోవాలి నిదానంగా. ఇప్పుడు మొన్న వచ్చింది గవర్నమెంట్, అన్ని చెక్ చేసుకోవాలి. గతంలో అన్ని దోషించారు, అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు. అవన్నీ సర్దుబాటు టైం ఉంది. ఈరోజు ప్రజలే నిదానంగా ఎవరు అడగట్లే, ప్రజలైతే ఏం అడగట్లా, ప్రజలైతే ఎవరిని ఇచ్చేయట్లా. ఆ పథకాలు ఇచ్చినా సరే ప్రజలు హర్షించలేదు మమ్మల్ని. పథకాలు ఇచ్చేవాళ్ళు మీకే ఓట్లు వేసేవారు కదా. కూటమి గవర్నమెంట్కి ఎందుకు వేస్తారు ఓటు? వేయరు కదా. ప్రజలకు తెలుసు కదా, ప్రజలు తెలుసండి. మనం ఎన్ని మాట్లాడుకుని ఏం చేసుకున్నాం, వాళ్ళు ఎప్పుడు నిర్ణయించాలో. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ముఖ్యంగా విజయవాడ ప్రజలు ఇంకా డేంజరస్. వాటర్ షూటర్ అంటే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంది, వాటర్ షూటర్ లాంటి వాళ్ళు. రేపు వచ్చిన గవర్నమెంట్లో ఏదైనా మరి 11 కూర్చొని పెట్టారంటే, ఇన్ని పథకాలు ఇచ్చి కూర్చొని పెట్టారంటే మీరు ఆలోచించుకోండి. అంటే వాళ్ళు కూడా వ్యవస్థను కోరుకున్నారు. వ్యవస్థ బాగుంటే అందరూ బాగుంటాం. రేపు పొద్దున్న ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇవన్నీ కోరుకున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళు వ్యవస్థ డెవలప్ కోరుకున్నారు. సార్ ఎట్లా ఉంది సార్ ఏపీలో రోడ్స్? ప్రజెంట్ డెవలప్ అవుతున్నాయండి. పాత ప్రభుత్వం ఇంకా ఏం డెవలప్ చేయలేదు. ఈ ప్రభుత్వం ఇంకా డెవలప్ చేస్తుంది అనుకుంటున్నాను. మోడీ గారి పోర్ట్ లైన్లో మటుకు రోడ్లు డెవలప్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు మోడీ గారి తరఫున. ఇంకా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈయన డెవలప్ చేస్తారో లేదో చూడాలి ఇంకా ముందు. గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి నారా లోకేష్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులు? అదే సార్, మరి కొత్త కంపెనీలు తీసుకొస్తాం అంటున్నారు. మరి దాన్ని బట్టి మనం చూడాలి, తీసుకొస్తారా లేదా అనేది. ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు. తీసుకొచ్చడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మనం వెయిట్ చేయాలి, వస్తుంది లేదు చూసుకోవాలి. గత ఐటీ మినిస్టర్లో పోలిస్తే ఇప్పుడు నారా లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉంది? బాగానే ఉందండి. ప్రజెంట్ మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఓపెన్ చేయడం, ఇంకా 10th క్లాస్ ఇంకా ఓపెన్ చేస్తారు. అంతా టైంకి వచ్చే నెలలో వస్తాయి అనుకున్నాం. ఈ బేగా రిలీజ్ చేశారు ఆయన. బాగానే ఉంది సార్. ఇప్పుడు జగన్ గారు నిన్న ఒక మాట అన్నారు పోలీసు వాళ్ళకి, నేను అధికారంలోకి వస్తే బట్టలు ఓటు తీసి కొడతానని. ఇది ఎట్లా ఉండబడుతుంది? అది రాజకీయ నాయకులు అన్నాక ఒకరు తిట్టుకోవడం అది కామన్ అండి. అది అనకూడదండి. అదే అంతకుముందు కూడా ప్రభుత్వంలో ఉంటప్పుడు ఆయన ఇప్పుడు పోలీస్ శాఖ బాగా సపోర్ట్ చేసింది కదా ఆయనకని. ఇప్పుడు ఆ మాట అనకూడదు. చంద్రబాబు నమ్మకం ఉందంట? నమ్మకం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో అలాగ డెవలప్ చేస్తారో తెలీదు. పెద్దగా ఆయన ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన సీఎంగా చేశారు కాబట్టి పర్వాలేదు. సార్ ఎట్లా ఉంది సార్ ఏపీలో? సార్ నా పేరు రవిబాబు. నేను మామూలుగా సోషల్ వర్కర్. అది యాక్చువల్గా గత ప్రభుత్వం కంటే ఇప్పుడు రోడ్లు పర్లేదు. అదే కొంచెం నర్సీపట్నం ఏరియాలోనే కొంచెం రోడ్లు ఇంక పడాలి. ఆల్మోస్ట్ శ్రీకాకుళం జిల్లా 50% కవర్ అయిపోయింది. మత్స్యకారుల ఏరియాలో ఉన్నాం కదా, కొంచెం మత్స్యకారుల రోడ్లు మాది యాక్చువల్గా సోంపేట మండలం ఎర్రముఖం గ్రామం. ఓకే, అక్కడ కొంచెం మేము అక్కడ బెందాల అశోక్ గారికి కూడా మేము ఇచ్చాము. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చాము. కొంచెం రాణిగామ నుండి ఎర్రముఖం రట్టికి వెళ్ళే రోడ్డే కొంచెం పడలేదు. గతంలో ఎట్లా ఉండేది అంటారు రోడ్? గతంలో చాలా ఘోరంగా ఉండేది. అది యాక్చువల్ మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా రోడ్ యాక్సిడెంట్ అయిపోయి కొంచెం ఇప్పటి వరకు కూడా కోలుకోలేదు. గతంగా అంటే ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి నారా లోకేష్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది సార్? యాక్చువల్గా ఐటీ అంతా కూడా ఫస్ట్ గత టీడీపీ ఉన్నప్పుడు ఇక్కడ వైజాగ్లో వచ్చింది. గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వచ్చేటప్పటికి బ్యాకప్ అయిపోయి కొన్ని కంపెనీలు ఏంటంటే వాళ్ళ యొక్క సబ్ బ్రాంచ్లు ఇక్కడ ఉంచారు. కానీ నవే డేస్లో ఇప్పుడు కొంచెం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకేసారి రావడం మటు కావద్దు, మేబీ ఒక 2-3 ఇయర్స్ మట్టి పడుతుంది. మన కుర్రాళ్ళు కూడా బెంగళూరు, హైదరాబాద్లో కూడా వెల్ సెటిల్ ఉన్నారు. ప్రస్తుతానికి పర్లేదు సార్. అది గతంలో ఎట్లా ఉండేది సార్ పరిశ్రమలు లేక? చాలా యాక్చువల్గా గతం ప్రభుత్వంలో పరిశ్రమలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ప్రజెంట్ ఏంటంటే కొంచెం కోలుకుంటున్నారు, పర్లేదు కొంచెం. ఐటీ మినిస్టర్ మీదకి ఐటీ మినిస్టర్ పర్లేదు. ఆయన విధానం ఏంటంటే వైఎస్ఆర్సీపీకే పనిచేసాడు తప్ప ప్రజలకు ఆయన ఏమేం చేయలేదు సార్. యాక్చువల్గా మా నియోజకవర్గం పక్కనే. యాక్చువల్గా ఆయన ఏంటంటే వైఎస్ఆర్సీపీ జగన్ గారు ఏం చేయాలి ఆయన చెప్పాడు తప్ప కోఆర్డినేట్ చేసి ఎడ్యుకేషన్ గురించి ఆయనకి ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇంజనీరింగ్ స్టూడెంటే అవంతి కాలేజీలో, కానీ అనుభవం లేని వ్యక్తి కానీ మాట్లాడాడు, చేశారు. అలా ఉందంటారు. ప్రజెంట్ నవే డేస్లో ఆయన నారా లోకేష్ గారు బాగానే చేస్తున్నారు.
మోడల్ స్కూల్ మీద మెయిన్ ఇంపార్టెంట్ పెట్టాడు ఆయన. మోడల్ స్కూల్ డెవలపింగ్ ఎందుకంటే బేస్మెంట్ బాగుంటేనే పునాది గట్టిగా ఉంటుంది అనేది దాని మీద ఆ రోజు ఎన్టీ రామారావు గారు అలా చేశారు, చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు. నవే డేస్లో నారా లోకేష్ గారు కూడా అలాగే చేస్తున్నారు.